రెండవ అంశము 2021లో 3 సంవత్సరాలు పదవి విరమణ వయస్సు గత ప్రభుత్వం పెంచింది. పెంచితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది 2023 ఎన్నికల్లో నిరుద్యోగులు గాని ఉద్యోగులు గాని చూపెట్టారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని జీ తెలుగు న్యూస్ ద్వారా మీ అందరి పక్షం లోపల నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల లోపల సూపర్ యాన్యువేషన్ పదవి విరమణ వయస్సును పెంచకండి. వెసులుబాటుకు ఒక్క నిమిషం ఆర్థిక వెసులుబాటు కోసం సంపదను సృష్టించుకోవాలి. ఇప్పుడు మొన్న బడ్జెట్ 3,05,000 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులో ఆల్మోస్ట్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ఫ్రీబీస్ వాటికి 1,04 కోట్ల ఖర్చు పెట్టారు. బడ్జెట్ అలకేట్ చేసారు. అందులో ఎక్స్క్లూజివ్ 56,000 కోట్లు ఫ్రీబీస్. ఇక్కడ ఒకటి అడుగుతా, లాస్ట్ ఒక్క నిమిషం ఈ పాయింట్ ఒకటి అడుగుతా. ఈ ఫ్రీబీస్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఫ్రీబీస్ వల్ల ఎంప్లాయీస్ కి అందట్లేదు, ఏమందట్లేదు. ఎందుకు మరి ఎంప్లాయీస్ గానీ గ్రాడ్యుయేట్స్ గానీ చదువుకున్న వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఫ్రీబీస్ ఇచ్చిన రాజకీయ పార్టీలకు ఓట్లు వేయకండి ఎందుకు క్యాంపెయిన్ చేయట్లేదు? మీరు చేయాలి కదా. ఫ్రీబీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది మిడిల్ క్లాసు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు వీళ్ళు కదా. ఫ్రీబీస్ అంటే అన్ని కాదు. పెన్షన్ ఇస్తే తప్పు లేదు, కళ్యాణ్ లక్ష్మి పెళ్లి చేసుకుంటే లక్ష ఎందుకు, షాదీ ముబారక్ ఎందుకు, ఈ రుణమాఫీ ఎందుకు, మద్దతు ధర ఇవ్వండి రైతుకు. 2,20,000 కోట్లు ఇచ్చినా సరే ఇంకా హ్యాపీగా లేరు. రుణమాఫీ లేని, కళ్యాణ్ లక్ష్మి ఏంది, షాదీ ముబారక్ ఏంది, తులం బంగారం ఏంది. దాన్ని కొంచెం ఫ్రీబీస్ తగ్గించుకుంటే అదే నేను చెప్తున్నా. నేను ఉద్యోగులకు చెప్తా, ఉద్యోగులకి ఇప్పుడు చాలా మంది చర్చ చూస్తున్నారు కాబట్టి ఉద్యోగులకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరన్నా ఫ్రీబీస్ అనౌన్స్ చేసిన రాజకీయ పార్టీని తుక్కు ఓడించమని మీరు ఓటేయడం కాదు, పిలిపించండి. ఏ రాజకీయ పార్టీ అయినా. మేము జీ తెలుగు న్యూస్ తరఫున సపోర్ట్ గా ఉంటాం. వీఆర్ అగేన్స్ట్ ఫ్రీబీస్. ఫ్రీబీస్ అంటే అన్ని కాదు. పెన్షన్ ఇవ్వండి, వితంతులు వికలాంగులకు పెన్షన్ ఇవ్వండి, వృద్ధులకు పెన్షన్ ఇవ్వండి. ఈ ఫ్రీ ఇవేంది అన్ని పంచిపెట్టలేంది. దానికి ఉద్యోగులు లేకపోతే గ్రాడ్యుయేట్లు నడుం బిగిస్తేనే అవుతుంది ఇది. ఎందుకంటే మీరు ఒక 10% అయినారనుకోండి, ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తే మేము ఓడగొడతామని అనౌన్స్ చేస్తే రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తాయి. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా. వాళ్ళు 2,000 ఇస్తా అంటే వీళ్ళు 5,000, వీళ్ళు 10,000 ఇస్తా అంటే వాళ్ళు 15,000, వీళ్ళు 50,000 ఇస్తా అంటే 1,00,000 ఇస్తామంటే 1,00,000 తులం బంగారం అని. తులం బంగారం అనౌన్స్ చేసినప్పుడు 50,000 ఉంది, ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది. అంతకంటే అర్రాస్ పాట అయిపోయింది, వేలం పాట అయిపోయింది. అంతకంటే ఓడగొట్టమని చెప్పి క్యాంపెయిన్ చేయమని అదే చెప్తున్నా. మీరు ఉద్యోగులు గ్రాడ్యుయేట్లు, మిడిల్ క్లాస్, ప్రైవేట్ ఎంప్లాయ్, అప్పర్ మిడిల్ క్లాస్, సాలరీడ్ క్లాస్. ఎందుకంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది సాలరీడ్ క్లాస్ మాత్రమే. ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ పే చేసేది. ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా కూడా, ఖర్చు పెట్టే మనీ అంతా కూడా ఫ్రీ బీసుకోతుంది. దాని బదులు రోడ్లు ఒక్కటి బ్రదర్ భరత్ భాయ్ నువ్వు అన్నట్టు ఇప్పుడు